పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఎట్లా చూస్తారు ఇవాళ కాళేశ్వరం అనే అంశము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ గారి రిపోర్టు మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం ఇష్టానుసారంగా ఆ ప్రాజెక్టును కట్టిందా? ఇట్లా వాస్తవానికి ఈ 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏం లేదు కాబట్టి చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని చెప్పి భయంతో ఎన్నికలకు ముందు ఈ కాళేశ్వరం రిపోర్ట్ను బయటపెట్టడం జరిగింది. పోనీ రిపోర్ట్ అంతా బయటపెట్టినా అంటే 655 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో కేవలం 65 పేజీలు సెలెక్టివ్గా వాళ్ళకు కావాల్సిన విధంగా సమ్మరీ తయారు చేసుకొని ఇది ప్రజల ముందు పెట్టి కేసీఆర్ను బదనాం చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి దురాలోచన దీంట్లో దాగి ఉంది. మరి ప్రధానంగా ఏమంటున్నారు, దీన్ని క్యాబినెట్ అప్రూవల్ లేదన్నారు. క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా లేదో హరీష్ రావు గారు డాక్యుమెంట్స్ సహా ప్రజల ముందు పెట్టారు. దాని తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టమన్నది ఇక్కడ వద్దు అన్నదన్నారు. స్వయంగా హరీష్ రావు గారు కమిషన్కి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి లెటర్ని తీసుకొచ్చి వారు చూపెట్టడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా డొంకదిరుడు వేషాలు తప్ప, తొండి వేషాలు, మొండి వేషాలు తప్ప దీంట్లో వాస్తవం ఏం లేదు. వాళ్ళు జన్మంతా వెచ్చించినా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టును వాళ్ళు కట్టలేరు. స్వయంగా సిడబ్ల్యూసి కీర్తించింది ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని. స్వయంగా గవర్నర్ గారు మాట్లాడారు. ఆ రకంగా అనేక మంది ఎక్స్పర్ట్స్ దీని మీద మాట్లాడింది. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. అలాంటి ప్రాజెక్టును పట్టుకొని కాళేశ్వరం కూలేశ్వరం అయింది. ఈరోజు వివిధ డ్యాముల్లో రిజర్వాయర్లో మీ ఎమ్మెల్యేలు వచ్చి వాటర్ రిలీజ్ చేస్తాను కదా, ఆ నీళ్ళని ఎక్కడి కాళేశ్వరంది కాదా? అంతెందుకు ఆలేరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో ఒక రిజర్వాయర్ దగ్గర పోయిన్లు వాళ్ళు దాని ప్రారంభోత్సవానికి. స్వయంగా రేవంత్ రెడ్డి గారి పోయిన్లు. అది ఎక్కడి రిజర్వాయరు? అది కాళేశ్వరం రిజర్వాయర్. మరి కాళేశ్వరం కూలిపోతే ఆ రిజర్వాయర్ నువ్వెందుకు ప్రారంభించినావు? కేవలము ఏదో రకంగా బదనాం చేయాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉంది తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈరోజు ప్రజలే మాట్లాడుకుంటారు. ప్రధానంగా నిధులు దుర్వినియోగం జరిగాయి. కేసీఆర్ సంబంధించి కింద ఇంజనీర్ నుంచి అధికారుల వరకు మొత్తం కేసీఆర్ చెప్పినట్టే జరిగింది. ఆ తుమ్మిడిహేటికి సంబంధించిన ప్రాజెక్టు కూడా మేడిగడ్డ కిందకి తీసుకుపోవాల్సి వచ్చింది. దీని అన్నింటిలో ప్రజాధనాన్ని వృధా చేసిరు అనేది ఇవాళ కేసీఆర్ గారు చేసినట్లు అంటే గవర్నమెంట్ చేస్తుందండి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ ద్వారా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే అట్లా ప్రతి దాంట్లో క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టుకుంటూ పోతే అసలు పరిపాలన ఉండదండి దేశంలో. నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? క్యాబినెట్లో ఒక అంశాన్ని పెట్టి అంశానికి అప్రూవల్ తీసుకొని దాని ఆధారంగా పనిచేస్తుంది. అది దాన్ని కూడా తప్పుపట్టి ఇది కేసీఆర్ డెసిషన్, ఇది సోలో డెసిషన్ అని మాట్లాడితే అసలు ప్రభుత్వాలు ఉండవు. బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చబడేటట్టు చేసి ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మళ్ళీ ఎట్లా అనే చేసి దీన్ని బీడుపడేయాలి, ఎట్లా అనే చేసి ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలి, ఆ నీళ్ళని ఆంధ్రాకు తరలించి బనకచెర్ల ద్వారా రాయలసీమకు తరలించాలనేటువంటి కుట్రలో, చంద్రబాబు కుట్రలో రేవంత్ రెడ్డి గారు పావుగా మిగిలిండు. దాంట్లో భాగంగా ఇదంతా రక్కస్సు. తప్పకుండా వాస్తవం ఏందో ప్రజలు తెలుసు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంగా ఎట్లా మారింది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరున్నప్పుడు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణ ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏ రకంగా పండించగలుగుతున్నది? ఎట్లా సాధ్యమైంది? అది కేవలము కాళేశ్వరం నీళ్లను పొలాలకు వారించడం ద్వారా, అద్భుతమైనటువంటి దిగుబడిని సాధించడం ద్వారా, సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యమైంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఎట్లా చూస్తారు మేడం ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి? బీఆర్ఎస్ అవినీతి చేసింది, కేసీఆర్ అవినీతి చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన మిషన్ కాంగ్రెస్ అంతే తప్ప కాళేశ్వరం ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టినట్టయితే కనపడదు. ఎందుకంటే పూర్తి ఇంకొకటి కమిషన్ ఏం చెప్పింది అనేది ఆ పక్కన పెట్టి వాళ్ళకు అనుకూలమైన కొన్ని పేజీలు మాత్రమే, కొన్ని పేరాలు మాత్రమే, ముందు పేర వదిలి వెనుక పేర వదిలి ముందు పేర ఇట్లా తీసుకొని ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లి చూపించాలనేటువంటి కుట్ర బుద్ధి ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఏదైతే కుట్ర చేస్తూ ఉందో బీఆర్ఎస్ మీద బురద జల్లాలనుకుంటుందో అది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కు సంబంధించినటువంటి ప్రశ్నల్ని సమాధానం చెప్పగలిగితే ఒక్కరన్నా రేవంత్ సర్కార్లో ఉన్నారు ఆ స్థాయిలో. వీళ్ళు చేస్తున్న తప్పుకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుకు
జైలు పాలయ్యేది, శిక్షల పాలయ్యేది రేపటికి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమీ లేకుండా పీసీ ఘోష్ వారి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసాం. దీంట్లో ఎట్లాంటి మేము ప్రమేయం లేకుండా చాలా నిబద్ధతను చేసినామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా ఈ కేసీఆర్ కాళేశ్వరంకి సంబంధించి ఖచ్చితంగా కొన్ని అనుమతుల విషయంలో అవినీతి జరిగింది. అదేవిధంగా ఆ ప్రాజెక్టుల విషయంలో మార్పులు చేర్పులు జరిగాయి. కావాల్సుకొని ఒక ప్రజాధనాన్ని వృధా చేసిరని చెప్పి మాట్లాడతారు. లేదు, అక్కడ ఒక గడ్డ గురించి మాత్రమే చెప్తే మొత్తం కాళేశ్వరానికి ఆపాదించి దాని కాళేశ్వరం పనికిరాదనే కుట్ర, దుర్మార్గమైన ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. మరి ఏ రకంగా చూసినా అటు ఉమాభారతి గారు కేంద్ర నాటి మంత్రి కానీ, కేంద్ర మంత్రి గారు ఉమాభారతి గారు కానీ, తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో దేశ చరిత్రలోనే రాష్ట్ర అసెంబ్లీలో మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి చెప్పి అనుమతి పొందినటువంటి, రాష్ట్ర అసెంబ్లీ అనుమతి పొందినటువంటి ఏకైక ప్రాజెక్ట్ నిర్మాణం కాళేశ్వరం. మంత్రివర్గ అనుమతి ఉన్నది అన్ని రకాలుగా. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర అనుమతి లేదు, తమ్మిడిహట్టి దగ్గర ఏ రకమైన అనుమతి కూడా లేదు. ఇక్కడ మాత్రం తాను అనుమతి తీసుకొని అన్ని రకాల అనుమతులతోనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ఏ రకంగా కూడా ఈ కమిషన్ పేజీలు, అన్ని పేజీలను పక్కన పెట్టి కొద్ది మాత్రమే వాళ్ళకి ఇదైనటువంటి పేజీలే తీసుకొని తప్పుడు ప్రచారం, ఏకవ్యక్తి సామ్యంగా ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, కేసీఆర్ అని చేస్తున్నటువంటి ప్రచారం అయితే సరికాదని చెప్పే ప్రయత్నం ఇప్పుడు హరీష్ రావు గారు చేసిండ్రు. చాలా స్పష్టంగా చెప్పిండ్రు. త్వరలో మరి దీనికి సంబంధించి ఒక్కటి కాదు, ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల నుంచి అనేక అంశాలను తీసుకొని ఏ ఒక్క అంశంలో కూడా ఈ కార్ రేస్ అంటది, టెలిఫోన్ ట్యాపింగ్ అంటది, ఇంకొకటి ఏది తీసుకున్నా అన్ని అసత్య ఆరోపణలు, అన్ని తప్పుడు ప్రచారాలు, ఎందులోనూ గెలిచింది లేదు. ప్రజల దృష్టి మళ్లించి తమ పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నము, పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రచారమే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు హడలిపోతూ ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కారు. ఎన్నికల్లోకి వస్తే, ప్రజాకోర్టులోకి వస్తే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారు. ఏం చెప్తారు మేడం కమిషన్కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని మీరు వారి కౌంటర్కి? ఒక్క వ్యాఖ్య కాదు, ఒక్క సందర్భం కాదు, ప్రతి సందర్భంలో అబద్ధం అంటే రేవంత్ రెడ్డి అంటే అబద్ధం. ఆయన నోరు తెరిస్తే ఆయన నోటి గుండా ఒక్క నిజం ఇంతవరకు తెలంగాణ ప్రజలు వినలేరు. ఆయన స్వయంగా చెప్తారు, మేము ఇట్లనే చెప్తాం, ప్రజలు అట్లనే నమ్ముతారు, ఇది సహజమని. ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నదో ఆ విషయంలో 40,000 కోట్లు నేను ఒక 6 నెలలు ఏడాది అవినీతి చేయకుండా కడుపు కట్టుకొని ఉంటే నేను చెల్లించగలుగుతా అన్నాడు. 40,000 కోట్లు కాస్త 28,000 కోట్లు అన్నారు, 28,000 కోట్లు కాస్త 21,000 కోట్లు అన్నారు, 14,000 కోట్లు అన్నారు. అట్లా దఫదఫాలుగా ఏది ఒక్కటని కాదు చెప్తూ పోతే అది ఒడవదు, తెల్లారదు, పొద్దుకు. 20 నెలల పాలనలో అన్ని అబద్ధాలే. ఏ రకంగా చూసినా నిజం చెప్తే 1000 వక్కలు అవుతుందని శాపం ఏదన్నా, తల 1000 వక్కలు అవుతుందని శాపం ఏదన్నా రేవంత్ రెడ్డి గారికి ఉన్నదేమో. మరి ఎంతసేపు అబద్ధాలను నమ్ముకొనే పాలన, అబద్ధాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిండ్రు, అబద్ధాలను నమ్ముకొనే పాలన చేస్తుండ్రు. ప్రజలు అన్నీ గుర్తిస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు. కాళేశ్వరం పైన మనతో మాట్లాడేందుకు దేవిప్రసాద్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి ప్రభుత్వం ఒక ఫైనల్ రిపోర్టు ఇవ్వడం జరిగింది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు కాళేశ్వరంకి సంబంధించి? ప్రభుత్వం ఏమో నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్తా ఉన్నది, కేసీఆర్ ఇష్టానుసారంగా కట్టాడంటా ఉంది. ఫైనల్ రిపోర్ట్ని ఎట్లా చూస్తారు? అంటే ఈ హరీష్ రావు గారు ఒక గంట పాటు ఆయన క్యాబినెట్ మంత్రి, ఇరిగేషన్ శాఖలో పనిచేసిండు. మొత్తంగా కూడా నిన్న ప్రభుత్వం చెప్పినటువంటి ఒక బూటకపు ఆరోపణలు, అంటే గత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయడానికి నీళ్ళ మీద పడ్డటువంటి తపన, నీటి కోసం వారు చేసినటువంటి శ్రమ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ కూడా సరైనటువంటి రీతిలో ఒప్పందాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, రైతాంగానికి మడి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక తపనతో చేసినటువంటి కృషిని ఇలా బురద జల్లేటువంటి ప్రయత్నం ఘోష్ కమిషన్ ద్వారా. ఎందుకంటే ఈ ఒకవేళ కమిషన్ నడుస్తుండగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మంత్రులు మాట్లాడడం, అధికారులు మాట్లాడడం అనేటువంటిది ఆ కమిషన్ తప్పుదారి పట్టించినట్టు కదా. ఎప్పుడైనా ఒక కమిషన్ జరుగుతున్నప్పుడు దాని మీద
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యాఖ్యానాలు చేయకూడదు. కానీ కమిషన్ నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డే ఇందులో అవినీతి జరిగింది, ఇందులో క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇందులో మేడిగడ్డలో ఏదో జరిగింది, షిఫ్టింగ్లో ఏదో జరిగిందని చెప్పడం అనేటువంటిది ఇది రాజ్యాంగపరమైనటువంటి ఉల్లంఘన. రేవంత్ రెడ్డి గారి మీద అసలైనటువంటి దోషి రేవంత్ రెడ్డి, దాని మీద చర్యలు తీసుకోవాలి. పోనీ ఘోష్ కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చెప్పించారు. ఇలా క్యాబినెట్ నిర్ణయం జరగలేదని ఘోష్ కమిటీ ఇచ్చింది. ఘోష్ కమిటీ ఏమైనా రికార్డులను సీజ్ చేసిందా? జిఏడికి పోయి ఏమైనా రికార్డులను తీసుకొచ్చిందా? అంటే కేవలం జిఏడి నుంచి వచ్చినటువంటి ఒక లేఖ ఆధారంగా క్యాబినెట్ అప్రూవల్ లేదనేటువంటి విషయాన్ని ఘోష్ కమిటీ చెప్పింది. అది అబద్ధమని ఇలా 2 సందర్భాల్లో జరిగినటువంటి క్యాబినెట్ అప్రూవల్ని ఇవాళ హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ మొత్తం 666 పేజీలలో అసలు అనేక మంది అనేక విషయాలు చెప్పిండ్రు. ఇవాళ కోదండరాం పోయిండు, దాని దగ్గరికి రఘు పోయిండు, ఇంకొకరు పోయిండు. వాళ్ళు ఇందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. 1,00,000 కోట్ల అవినీతి అయితే ఈయన ఏమి ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? అసలు ఇవాళ వి ప్రకాష్ గారు పోయిండ్రు, హరీష్ రావు గారు పోయిండు, కేసీఆర్ గారు పోయిండు, అనేక మంది పోయి దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలే మీరు చెప్పకుండా ఏకపక్షంగా రిపోర్ట్ను ఇవాళ ప్రజల్లోకి తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఒక రాజకీయ లబ్ధి కోసం ఇది ఆడుతున్నటువంటి డ్రామా. ఇవాళ 3 అంశాలు ఏవైతే ఇవాళ తప్పుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద వేలెత్తి చూపిస్తున్నదో ఆ 3 కూడా అబద్ధం, అవి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని ఇలా హరీష్ రావు గారు ప్రజలకు వివరించడం. దీన్ని మేము క్షేత్రస్థాయిలోకి తీసుకుపోతాం. ఇలా ప్రభుత్వం ఒక కాన్స్పిరసీగా బీఆర్ఎస్ను అనగదొక్కడానికి కేసీఆర్ మీద కేటీఆర్ మీద టార్గెట్గా పనిచేస్తుంది అనేటువంటి మాట వాస్తవం. ప్రజలకు ఇదే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి అచేతన స్థితిలో పడిపోయింది. ఏ ప్రాజెక్టు దగ్గర ఒక తట్టె మట్టడి పోసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక రైతాంగానికి 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చేటువంటి సోయి లేని ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్తాం. డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మంత్రుల్ని నిలదీయండి, ఎమ్మెల్యేలను నిలదీయండి, ఎన్నికలకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తారని అడగండి అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం మా మీద ఇది కేవలం ఒక రాజకీయపరమైన దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక డ్రామాగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. మొదలు హామీలను అమలు చేయండి. మీరు 6 గ్యారంటీలు అమలు చేయండి, 420 హామీలు అమలు చేయండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి మీరు మాట్లాడేటువంటి వాటికి శాంటిటీ ఉంటుంది. ఇలా కమిషన్ల పేరు మీద, ఇంకొక పేరు మీద, రకరకాల పేర్ల మీద ఇవాళ ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటాడు? అసలైన దోషులందరూ కూడా మీ దగ్గరనే ఉన్నారు. మొదలు ఆ దోషులను శిక్షించండి. శిక్షించిన తర్వాత ప్రజాక్షేత్రంలో రమ్మని డిమాండ్ చేస్తాం. అంతపాటు బీఆర్ఎస్ నాయకులు పవన్ గౌడ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాళేశ్వరంకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక విధంగా కాళేశ్వరం మీద అలిగేషన్స్ ఇస్తూ ఉంది. ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఎట్లా చూస్తారు దీంట్లో తప్పు జరిగింది, అధికార నిధులకు సంబంధించి దుర్వినియోగం చేశారు, సో ఆ ప్రాజెక్టులు తప్పులు తడక చేశారంటూ, అందుకే కూలిపోయింది కాళేశ్వరం అంటూ ప్రభుత్వం మంత్రులు వాళ్ళు మాట్లాడతారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 కలిసి కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో అని చెప్పిండ్రు. 96,000 కోట్ల జరిగిన ప్రాజెక్టుతో 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందో వాళ్ళు చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఒక 1000 కోట్లో 100 కోట్లో కూడా నిరూపించలేని దద్దమ్మలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి అది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు తీసుకున్నారు అనేది ఇంకా అంటే పిచ్చి ముచ్చట్లు, పిచ్చి రాతలు తప్ప ఇంకొకటి లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జలజీవనాధారం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా మారిందో ప్రతి ఒక్క రైతన్నకు తెలుసు, ప్రతి ఒక్క యువకుడికి తెలుసు, ప్రతి ఒక్క యువతికి తెలుసు. నిజంగా మరి ఇవాళ 3 అలిగేషన్స్ ఇస్తూ ఉన్నారు పెద్ద, ఏదైతే తుమ్మడిహెట్టికి సంబంధించి మేడిగడ్డ కిందికి మార్చారనేది, ఇంకో అంశము క్యాబినెట్ అప్రూవల్ పొందలేదని చెప్పి, ఇంకో అంశం కేసీఆర్ చెప్పినట్టుగానే అక్కడ ఇంజనీర్ల కాంచి పెద్ద అధికారుల వరకు కేసీఆర్ ఏం చేయమంటే అదే చేశారంటూ ఆ రిపోర్ట్ చెప్పిందంటూ ఫైనల్గా 3 పెద్ద అలిగేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పొచ్చు. అంటే కర్త కర్మ క్రియ బాపు కేసీఆర్ గారు తెలంగాణ రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలనేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేసి చెప్పి 2004 నుంచి 2014 దాకా తట్టెడు మట్టి ఎత్తిపోయేనోళ్ళు ఇప్పుడు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. 152 మీటర్ల ఎత్తున
మేడిగడ్డ అదే తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అని అంటే మహారాష్ట్ర ఒప్పుకోలేదనేది వాస్తవము. మళ్ళీ ఆ మహారాష్ట్రలో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా వాస్తవమే. కాంగ్రెస్ తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది, తెలంగాణలో ఆంధ్రాలో కలిపి కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవమే. మళ్ళీ సర్కారు అక్కడ కేంద్రంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీలు ఆనాడు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టలేకపోయిర్రు, ఇయ్యలేకపోయినరు. మీరు అసలు వాళ్లకు అనుమతులే తీసుకురాలేకపోయినరు. ఇంకొకటి, తుమ్మిడిహెట్టి దగ్గర కడదామనేసి బాపు కేసీఆర్ గారు చూసిండ్రు. మహారాష్ట్ర తోటి ఈయన అది ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన బర్త్డే సందర్భంగా మహారాష్ట్రకు పోయి అప్పటి ముఖ్యమంత్రిని కలిసింది. తుమ్మిడిహెట్టి దగ్గర మేము బ్యారేజ్ నిర్మించుకోవాలనుకుంటున్నాము అని చెప్పింది కూడా వాస్తవమే. అవి కూడా మీకు ఫొటోస్ చూపిస్తాం మీకు కావాలంటే. ఇంకొకటి, అక్కడ కట్టొద్దు, మేము ఇవ్వము, మా భూభాగంలో మీరు కట్టనీయము అని చెప్పింది మహారాష్ట్ర వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత వ్యాప్కోస్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ దగ్గర కట్టుకుంటే ఓకే అని వ్యాప్కోస్ చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి నివేదికల ఆధారంగా అన్ని అనుమతులతోటే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం జరిగింది. అన్నారం సుందిల్లా బ్యారేజ్ కట్టడం జరిగింది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయడం జరిగింది. ఆ ఎల్లంపల్లి నుంచి ప్రతి బ్యారేజీకి నీళ్లను ఇచ్చింది కూడా జరిగింది. కానీ ఇప్పుడు వచ్చి ఈ దరిద్రులు ఏమంటారంటే కాళేశ్వరం నుంచి సుక్కా నీరు రాలేదంటారు. సుక్కా నీరు రాలేదనే ఎదవలు మొన్న 2-3 రోజుల క్రిందట నందిమేడారం దగ్గర పంపులు ఆన్ చేసిండ్రు. అది కూడా కాళేశ్వరంలో భాగమే. మొన్నటికి మొన్న గాయత్రి దగ్గర పంపులను ఆన్ చేసారు, రామడుగు దగ్గర, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఇవన్నీ అంటే తప్పులు మాట్లాడతారు, మళ్ళీ అవి అబద్ధాలు అని చెప్తారు, మళ్ళీ వాటినే నిజాలు చేసుకుంటూ పోతారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం లేకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉండే? ఎండిపోయిన చెర్లు లేకుండేనా? ఆ రైతుల ఆత్మహత్యలు కనబడకపోతుండేనా? నెర్రలు వాలిన నేలలు కనబడకపోతుండేనా? ఎండాకాలంలో వరి చేను వేసే పరిస్థితి లేకుండే తెలంగాణలో. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని తెలంగాణను చేసి, పసిడి పంటల తెలంగాణను చేసి, ఎక్కడ భూగర్భ జలాలను ఫుల్ చేసి, ఎక్కడ కూడా నీళ్లు ఇంత బోరెత్తే 50 మీటర్ల లోతుల్నే నీళ్లు తీసుకొచ్చింది వాస్తవం కదా. ప్రతి ఒక్కటి వాస్తవం, ప్రతి ఒక్కటి ఆధారాలున్నాయి. ఈరోజు హరీష్ అన్న గారు ఆధారాలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టు మీద వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు క్యాబినెట్ మంత్రుల ఆమోదం లేదు అని చెప్పారు. ఆమోదం ఉన్నది అనేసి లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల, జూపెల్లి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్నోళ్ళే. మరి వాళ్ళు చెప్పాలి కదా, వీళ్ళకి ఎడ్డి సన్నాసులకు తెలియకపోయినా ఈ సన్నాసులన్న చెప్పాలి కదా. క్యాబినెట్ అప్రూవల్ ఉన్నది, అన్ని అనుమతులు తీసుకొని అన్ని నిబంధనలకు కట్టుబడే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండ్రు అనేసి. ఎందుకంటే వీళ్ళు పదవులు కాపాడుకోవడానికి పదవుల కోసం పెదవులు మూస్తున్నారు అంతే తప్ప కాళేశ్వరం కనబడితే కేసీఆర్ కనబడతాడు, కాళేశ్వరం నీళ్ళు వస్తే కేసీఆర్ గారు కనబడతారు అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేద్దామని చూస్తున్నారు. నీళ్లు వాడుకోకపోవడం వల్ల గోదారమ్మ నీళ్లు బనకచెర్లకు ఎత్తుకపోతున్నారు. వాళ్ళు ఎత్తుకపోయే నీళ్ళను ఆపడు ఏ ఎడ్డి సన్నాసి. కాళేశ్వరం ప్రాజెక్టుల 2 పిల్లర్లను పియర్స్ని బాగు చేయడు. మరి ఏం చేస్తాడు అంటే కమిషన్లు వేస్తాడు, గోష్ కమిటీలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తామంటారు. అంటే వీళ్ళు షీల్డ్ కవర్లు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పారు కదా, ఆ నివేదికను క్యాబినెట్ మంత్రులు కూర్చోరు, ఎవరు కూర్చోరు, అది చదువరు. చక్కగా 4-5 రోజుల ముందటనే ప్రెస్కు రిలీజ్ చేస్తారు. ఇదంతా ఎవరు లీకులు ఇస్తున్నది? ఇదంతా ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాళేశ్వరం మీద బురద జల్లింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బురద జల్లుతున్నది. రేపు ఇంకా ఈ 420 హామీలు 6 గ్యారంటీలు మర్చిపోవడానికి కూడా బురద జల్లుకుంటేనే రాజకీయాలు చేస్తుంది, అంతే తప్ప ఏం లేదు. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించాక గత 2 రోజుల నుంచి కూడా చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, బీజేపీలో విలీనం చేస్తారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ గోవాల బాలరాజు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇట్లా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, పార్టీ పని అయిపోయిందంటూ అంటూ ఉన్నారు. ఎట్లా చూస్తాం మరి దీన్ని? ఇప్పుడు కొంతమంది గాశారం మంచిగా నెలలు పోతే మంచిదే, వాళ్ళ గాశారం మంచిగా లేక వాళ్ళు పోతున్నారు. మా పార్టీకి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎంతమంది పోతే అంతమంది యువ రక్తం పార్టీలో లీడర్లుగా రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదగబోతున్నారు. వార్డు మెంబర్లు కూడా గెలవనోళ్ళను కేసీఆర్ గారి ఫోటో చూసి ఆయన టికెట్ ఇవ్వడం వల్లే ఎమ్మెల్యేలు చేసిర్రు, మంత్రులను చేసిర్రు, ఎంపీలను కూడా చేసిండ్రు. వాళ్ళు పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు, మా పార్టీకి పడ్డ శని పోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు.
ఓకేనా? దాంతో పాటు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ప్రభుత్వం కాళేశ్వరం సంబంధించిన రిపోర్ట్ ఒకటి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిజంగా కేసీఆర్ సంబంధించినటువంటి కాళేశ్వరం దుర్వినియోగం జరిగింది, నిధులు కావచ్చు, లేకపోతే తుమ్మడిహెట్టి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా దీని మీద మీరు ఏం క్లారిటీ ఇవ్వరు? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాళేశ్వరం మీద కమిషన్ వేసి తీరా చేసింది ఏంది అంటే కొండందవి ఎలుకను పట్టినట్టున్నది మొత్తం చూస్తే. ఎందుకంటే 650 పేజీల కమిషన్ రిపోర్టును 60 పేజీలకు కుదించి వీరికి అనుకూలమైన వాటిలన్నింటి కూడా బయటపెట్టిండు. నేను ఇలా ఒకటి స్టేట్కి వచ్చి అడుగుతా ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పెట్టి మంత్రిమండలి అంతా కూడా చర్చించి బయటకు వచ్చి చెప్పింది. మీరు కొత్తగా చెప్పింది ఏంటిదే? మీరు చెప్పిందే మీ యొక్క షాడో పత్రికలు, ఎల్లో పత్రికలు 3 రోజుల నుంచి రాస్తున్నాయి కవే. గా పత్రికలు రాసిన మీరు ఏవైతే లీకులు ఇచ్చిండ్రో గా లీకులే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక ఇంట్లో కొత్తదనం ఏమున్నది? మేము అనుకున్నాము ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు కదా, ఈ 650 పేజీలు స్టడీ చేసిండు కావచ్చు ముఖ్యమంత్రి గారు, అధికారులు. ఎందుకంటే త్రిసభ్య కమిటీ వేసిండు కదా. త్రిసభ్య కమిటీ వేసినప్పుడు మరి ఇచ్చిన 60 పేజీల రిపోర్ట్ వాళ్ళ సంతకాలు లేవు కదా, మరి వాటిని మేము ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు 60 వీళ్ళు ఒక కమిటీ వేసిండ్రు. కాళేశ్వరం కమిషన్కి ఒక కమిషను పీసీ ఘోష్ గారు వేసిండ్రు. వారు ఇచ్చిన రిపోర్టు మీద త్రిసభ్య కమిటీ వేసిండ్రు. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన పేజీలు బయటికి లీక్ చేసిండ్రు. అది నిజంగా ఉన్న సమాచారమో కాదా మాకు తెలియదు. మాకు ఎప్పుడు తెలుస్తుంది? తెలంగాణ ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? 650 పేజీలు ఫస్ట్ మీరు గూగుల్లో పెట్టండి, ప్రపంచానికి మొత్తం అందరూ చూడాలి కదా దాంట్లో ఏమున్నది అనేది. ఇప్పుడు ఆ బయట రిపోర్ట్లు అన్న సంతకాలు ఉన్నాయా త్రిసభ్య కమిటీ అధికారులై? అవి కూడా లేవు కదా. అంటే నీకేంది? నీకు అనుకూలం ఉన్నదంతా కూడా వడ్డీ మార్చి కేసీఆర్ గారు అన్న మొత్తం అవినీతి అక్రమాలు చేసిన చెప్పడానికి, రాజకీయంగా దుష్ప్రచారం చేయడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి. ఇవాళ చాలా సందర్భాల్లో ఒకటి గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటిదంటే, ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్డీఎస్ఏ కమిటీని వేసి అడావుడిగా ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ అని ఒకటి ఇచ్చిండ్రు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మధ్యంతర రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత మా పార్టీ సమావేశం పెట్టుకున్నప్పుడు 25 సంవత్సరాలుగా అయిన సందర్భంగా అప్పుడు తుది నివేదిక ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయట పెడుతున్నారు. దీంతో ఏం చేయదలుచుకున్నారు మీరు? ఏమవుతుంది? చాలా కమిషన్లు, ఇప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు కూడా షా కమిషన్ వేసిండ్రు. ఇవన్నీ కూడా ఏ కమిషన్లు కూడా కోర్టులో నిలవయి. ఇప్పుడు నిజంగా వాస్తవాలు ఉంటే మేము ఒప్పుకుంటాం. వాస్తవాలు ఏం లేవు కదా అందులో. మీకు అనుకూలమైన విషయాలు బయట చెప్పిండ్రు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా తెలంగాణ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 650 పేజీల రిపోర్టు బయటపెట్టు. 60 పేజీల రిపోర్టు కాదు కదా. రెండవది, ఇవాళ స్పష్టంగా ఈరోజు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పీపీటీ ద్వారా చెప్పిండు. ఆ పీపీటీలో ఏదైనా అబద్ధం ఉంటే పిన్ టు పిన్, ప్రశ్న టు ఆన్సర్, ఆ విధంగా మీరు సమాధానం చెప్పే దమ్మున్నదా కాంగ్రెస్లో ఉన్న ఏ ఒక్క నాయకుని కన్నా? పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నేనేమంటున్నా, పీసీ ఘోష్ కమిషన్ తప్పుపడతలేను. పీసీ ఘోష్ 17 నెలలుగా 115 మందిని విచారించి చేసిన రిపోర్ట్ అందులో ఉంది కదా. ఆ రిపోర్ట్ నిజంగా బయటకు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. 650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే పీసీ ఘోష్ రిపోర్ట్ గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది ఏంటి అంటే 60 పేజీల రిపోర్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో దీన్ని తప్పుపడుతూ ఉన్నాం. కాబట్టి ఇంట్లో ఇప్పుడు అనేక మంది అధికారులను కూడా చెప్పారు కదా. ఒక గమ్మత్ ఏంటి అంటే, ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం నడిపినా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి శాఖలలో పనితీరును తొందరగా చేయించుకోవడానికి, పనిని కంప్లీట్ చేయించడానికి డెఫినెట్గా ఎంబడి పడతారు, రివ్యూలు చేస్తారు. ఎంత దాకా వచ్చింది, ఎప్పటిదా అయిపోతుంది, తొందరగా కావాలి, మా టెన్యూర్లో కావాలి అని చెప్పి ఒక ఆరాటం ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఆరాటం? ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకునికి ఉంటుంది. నీ ఆరాటం ఏంది? ఎటు దొరికేనా ఈ రేవంత్ రెడ్డి గారి ఆరాటం? ఎంతసేపు ఏ ప్రాజెక్టు పెట్టాలి, ఆ ప్రాజెక్టులో ఏం దండుకోవాలి. ఇలా మీ మొత్తం రిపోర్ట్లో అరే నీకు మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు ఎక్కడ మీకు దొరకలేదా? ఆ కంపెనీ ఉంది ఏం తప్పలేదా? ఎందుకు ఆ చర్చ పెట్టరు రేవంత్ రెడ్డి గారు? ఇదే మీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు అన్నాడు, కాళేశ్వరంలో
ఈస్ట్ ఇండియా కంపెనీగా చెప్పిన ఈ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఈనాడు మీ ప్రభుత్వంలో కూడా వారికి టెండర్లు ఇచ్చింది కదా. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రిపోర్టు 4,350 కోట్లు. ఇలా మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. నువ్వు కొబ్బరికాయ కొట్టినావు, బిల్లులు చెల్లిస్తున్నావు కదా, దానికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ ఉన్నాయా? సిడబ్ల్యూసి పర్మిషన్ ఉన్నదా? లేకపోతే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? కొబ్బరికాయ కొట్టి డబ్బులు 4,300 పెంచినావు కదా, డబ్బులు చెల్లిస్తున్నావు కదా, ఇట్లాంటి వాటికి సమాధానం చెప్తావా? కొన్ని టెక్నికల్ కొన్ని కారణాల వల్ల లేట్ అయినా వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కావాలని బురద జల్లడానికే, కేసీఆర్ గారి మీద మచ్చ వేయడానికే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ వేసినట్టు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అక్కడ అవకాశం ఉన్నా వాటిని రిపేర్ చేయకుండా రైతాంగం యొక్క పంటలను ఎండబెట్టి మీరు మాత్రం మీరు రాజకీయంగా పంటలు పండించుకోవడానికి మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు మీరు ఎన్ని కమిషన్లన్నా వేయండి, ఎన్ని రిపోర్ట్లన్నా ఇవ్వండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ 20 నెలల్లో ఏం చేసింది అంటే, ఒకటి హైడ్రా వేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది. దాని మీద పోరాటం చేసిన కేటీఆర్ గారికి మరి ఈ ఫార్ములా కేసు మీద ఇబ్బంది పెట్టడం, నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, కాళేశ్వరం కమిషను, ఫార్ములా ఈ కారు, లేకపోతే ఇంకొకటి కాళేశ్వరం, ఇట్లాంటి కమిషన్లు తప్ప, కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడం తప్ప తెలంగాణ ప్రజలకు ఈ 20 నెలల్లో మీరు చేసింది ఏమైనా ఉన్నదా? మొదట అది చెప్పండి. ఫస్ట్ వీటి అన్నిటిని కూడా కట్టిపెట్టండి. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా డ్రామాలు ఆడడం పక్క పెట్టండి. ఇక ఎంతసేపు మనతో పాటు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది? కాళేశ్వరం కమిషను ఫైనల్ రిపోర్టా లేకపోతే కాపీ పేస్ట్ రిపోర్టా తెలియదు అది ఇప్పటికి. ఎందుకంటే ప్రభుత్వమే నిన్న ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి ప్రెస్ మీట్లోనే క్యాబినెట్ తర్వాత మాట్లాడుతూ చెప్పినారు, 660 పేజీల నివేదిక ఇచ్చింది పీసీ ఘోష్ కమిషను. దాన్ని మేము సమ్మరైజ్ చేసి 60 పేజీలు నివేదికను బయట పెడుతున్నామని చెప్పాను. అసలు కమిషను 660 పేజీల నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఏదో స్క్రూటినీ చేస్తారా? అంటే మోసం కదా. 660 పేజీలు ఏది ఇచ్చిందో అది మంచో చెడు. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక 660 పేజీలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ప్రజలకు అందుబాటులో పెట్టండి, అన్ని పార్టీలకు ఇవ్వండి, మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టి దాని మీద చర్చ. కానీ అది పక్కకు పెట్టేసి వీళ్లకు కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటిది కుట్ర కాబట్టి కేవలం వాళ్ళకు అవసరమైనటువంటి విషయాన్ని మొత్తం విషం ప్రచారం చేయడం కోసం, తప్పుడు ప్రచారం చేయడం కోసం చేసినటువంటిది నివేదిక. దాంట్లో కమిషను ఈ విషయాలు ప్రస్తావించింది అని చెప్పేసి ఒక మొట్టమొదటి పాయింట్గా ఏంది, సిన్సియారిటీ ఏది, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైటు మార్చడంలో సిన్సియారిటీ, హానెస్టీ కనిపించలేదు కేసీఆర్ గారిదే అని చెప్పేసి చెప్పిండు. అంటే కమిషను నిజంగా కూడా ఒక కమిషన్ నిజంగా అదే ప్రశ్న, అదే హానెస్టీ నిజాయితీ ప్రశ్న అయితే ముందుగా అదే కమిషన్ దేని మీద విచారించాలి, దేని మీద రికమెండ్ చేయాలి, దేన్ని సిఫారసు చేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చెవళ్ల ప్రాజెక్టు 2007లో ప్రతిపాదించిండ్రు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసి ప్రాణహిత చెవళ్లేదు. ఇప్పటి వరకు 2007 నుంచి 14 దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ప్రారంభించి శంకుస్థాపన చేసిన 7 ఏళ్ల పాటు అధికారంలో ఉండి 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన వాళ్ళు దానికి సంబంధించి ఒక్క అనుమతి తీసుకురాలి, సిడబ్ల్యూసీ అనుమతి తీసుకురాలి. మహారాష్ట్రలో కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మహారాష్ట్ర నుంచి ఒప్పందం చేసుకోలే, మహారాష్ట్ర అనుమతి తేలే. వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది అక్కడ, వైల్డ్ లైఫ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేలే. ఏది లేకుండా 3,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టిండ్రు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా 2,300 రూపాయలని అది మొబిలైజ్ అడ్వాన్సులు అండ్ సర్వే పేరు మీద ఖర్చు పెట్టిండ్రు. అంటే ఆ 3,000 నీకు ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలో అక్కడ కనీసం ఏ క్లియరెన్స్ లేకుండా అక్కడ పనులు మొదలు పెట్టకుండా కాలువలు తవ్వడం అంటే, కాలువలకు ప్రతిపాదించడం అంటే మోసం కదా, దగా చేయటం కదా. దాని మీద కదా తేల్చాల్సింది కమిషను. ఎందుకు కేసీఆర్ హానెస్టీ మీద మీకు క్వశ్చన్ కనిపించిందా? కేసీఆర్ సిన్సియారిటీ మీద కనిపించిందా? సైట్ మార్చడంలో ఎవరు రాసింది? అది
సైట్ మార్చి ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దానికోసం మహారాష్ట్రతోటి కేంద్రంతో అందరితోటి ప్రయత్నం చేసి కూడా అప్పటికి సిడబ్ల్యూసి 2015 ఫిబ్రవరిలో లేఖ రాసింది. సిడబ్ల్యూసి ఏంటి ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ప్రాణహిత చెవళ్లలో తుమ్మడైతే దగ్గర 160 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ లేదు, మీరు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోండి అని చెప్పేసి సిడబ్ల్యూసి లేఖ రాసింది. అది అబద్ధమా? అది అబద్ధమా? ఎంత మోసమా? ఉన్న విషయాన్ని దాచిపెట్టి వాస్తవాన్ని దాచిపెట్టి సిడబ్ల్యూసి లేఖ రాసింది నిజం కదా. ఆ లేఖకు ఆధారంగానే అది లేఖ రాయటానికి కూడా ఏంటిది సిడబ్ల్యూసి చెప్పింది, అప్పటికే 165 టీఎంసీలు ఇక్కడ నీళ్ళున్నాయి, కానీ 63 టీఎంసీలు పై రాష్ట్రము వాడుకోవాల్సింది కాబట్టి 63 పోతే 165లో 63 పోతే 102 టీఎంసీలు మాత్రమే 102 టీఎంసీలు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. అది కూడా మళ్ళీ ఈకో బ్యాలెన్సింగ్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సు, ఇంకా రకరకాల అది 75% డిపెండబిలిటీ ఉంటేనే ఇవన్నీ ఆ లేఖలోనే రాసింది. కానీ అది అవకాశం లేదు కాబట్టి మీరు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోండి అని చెప్పేసి లేఖ రాసింది. దానికి అనుగుణంగా రిటైర్ ఇంజనీర్లతోటి కేసీఆర్ గారు రిటైర్ ఇంజనీర్లు వ్యాప్కోస్ తోటి సర్వే చేయించి కూలంకుషంగా సర్వే చేయించి దాని అనుగుణంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం నుంచి ఇక్కడికి తీసుకొని నదీ మార్గం కూడా నీళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి దాన్ని కూడా మాకు తప్పు పట్టిరంటే ఇక ఇంకా అది ఆ కమిషను ఉద్దేశం ఏందనుకోవాలి? అంటే కమిషనే స్వతంత్రంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సిఫారసు చేసిందా, తప్పుడు పరిశోధన చేసిందా, లేదా కమిషన్ని తప్పుడు సమాచారం చేసి కమిషన్ తోటే తప్పుడు నివేదిక ఇప్పించారా అనేది వాళ్ళు తేలాల్సి ఉన్నది. అట్లాగే క్యాబినెట్ ఆమోదం లేదన్నది ఏమన్నా అర్థం ఉన్నదా? ఎంత మోసం, ఎంత తప్పుదో పట్టించటం. క్యాబినెట్ ఇదే కాళేశ్వరంకి సంబంధించి, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారానికి సంబంధించి 5 సార్లు క్యాబినెట్లో చర్చ జరిగింది. 5 సార్లు చర్చ జరిగింది. వాళ్ళు ఏదో తుమ్మల నాగేశ్వరం చెప్పి ఆ చర్చ జరిగినప్పుడు రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, రీఇంజనీరింగ్ దానికి సంబంధించినటువంటి మంత్రుల ఉపసంఘం ఇస్తే కూడా దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నాడు. ఆ చర్చ జరిగిన మంత్రిమండలి సమావేశంలో కూడా ఉన్నారు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇవాళ నోటికొచ్చినట్టు ఒక విజ్ఞత లేకుండా ఇవాళ మాట్లాడితే నిజమవుతుందా? ఇంతేకాదు, మంత్రిమండలినే కాదు, సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు రీఇంజనీరింగు ప్రాజెక్టులకు సంబంధించి. ఏమి కానీ ఆ రోజు నీకు చేత కాలేదు కదా, ఇదే ఇవాళ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఆ రోజు నేను ప్రిపేర్ రాయలేదని జారుకొని పారిపోయింది కదా. ఇవాళ సత్యహరిచంద్రుని మాటలు మాట్లాడుతున్నవే. ఇంకా శాసనసభ కంటే ఇక రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైంది ఏంటిది? నిండు శాసనసభలో అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి. గవర్నర్ గారు సాక్షాత్తు తన బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ గారు దీనికి కాళేశ్వరము, దీనికి రీఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అప్పటి నరసింహన్ గారు ప్రస్తావించినారు. ఇంతకంటే ఇంకేమున్నది? పచ్చి అబద్ధాలు మాట్లాడు, పచ్చి అబద్ధాలు. మేడిగడ్డ వాళ్ళు అసలు వాస్తవంగా కాళేశ్వరం అంటే ఇప్పటికేంది వీళ్ళకు? ఇప్పటికి అర్థం కాదేంది? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనా, మేడిగడ్డనా, సుందిల్లనా, అన్నారమా? ఈ 3 కలిపితే 10,000 కోట్లు, 10,000 కోట్లు లోపే. కానీ కాళేశ్వరం అంటే మొత్తంగా ఏంటిది? ఎక్కడో 15 రిజర్వాయర్లు, 19 పంపు హౌస్లు, 22 సబ్ స్టేషన్లు, ఇవన్నీ పెట్టుకొని 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1530 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్స్, ఇవన్నీ ఇంత సంపూర్ణంగా ఉన్నటువంటిది ఇవాళ దాన్ని పక్కకు పెట్టి కేవలం మేడిగడ్డలో 2 పిల్లలు కుంగితే దాన్ని మొత్తం కాళేశ్వరం అని చెప్పేసి దీని వెనుక ఒక రాజకీయ కుట్ర తప్ప, కేసీఆర్ మీద రాజకీయ ప్రతీకారం తీసుకునేటటువంటి ఒక దుర్బుద్ధి తప్ప, వంకర బుద్ధి తప్ప ఏం లేదు. ఇక్కడ 2 బీజేపీ, కాంగ్రెస్, 2 జాతీయ పార్టీలు కూడా బలుక్కొని కేసీఆర్ గారిని తెలంగాణని కక్ష సాధించేందుకు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర తప్ప, ఉమ్మడి కుట్ర తప్ప మరేం లేదు. ఇదే గోదావరి నది మీద కాళేశ్వరం అనేది ప్రతి పైసా రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కదా, ఆ జాతీయ ప్రాజెక్టుగా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిదే కదా. మరి ఆ పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి 3 సార్లు కొట్టకపోయిందే. 3 సార్లు కొట్టకపోతే 3,000 పెట్టి మరమ్మతులు చేసిందే. మరి ఎన్డీఎస్ఏ ఎందుకో పోలేదు? అదే ఎన్డీఎస్ఏకి తెలంగాణ కాళేశ్వరం మీద నివేదిక 3 సార్లు రాజకీయ నివేదిక ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ గారే, ఎన్డీఎస్ఏ తరఫున ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ గారే ఆ పోలవరం అథారిటీకి సిడబ్ల్యూసి తరఫున సీఈఓగా ఉన్నాడు కదా. మరి ఆయన
చంద్రశేఖర్ అయ్యర్ గారు సీఈఓగా ఉన్నటువంటి ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయింది 3 సార్లు పోలవరం కొట్టకపోతే మరమ్మతులు చేశారు కదా, ఎందుకు రాత్రి ఎన్డీఎస్ పోలేదు, ఎందుకు ఇప్పుడు ఈ రోజు వరకు ఎన్డీఎస్ ఎందుకు చర్చ దానికి సంబంధించిన నివేదిక ఇవ్వలేదు, పరిశీలించలేదు, అవి డబ్బులు కావా, అది ప్రజాధనం దుర్వినియోగం కదా. మళ్ళీ తెలంగాణలో ఇదే ఎస్ఎల్బీసీ కూలిపోయింది కదా, ఇప్పటికీ 8 మంది చనిపోతే ఇప్పటికి 6 శవాలు దాంట్లోనే ఉన్నాయి కదా, అస్థికలు దాంట్లోనే ఉన్నాయి కదా, కనీసం దాని మీద ఎందుకు ఎన్డీఎస్ఏ పోలే అంటే బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కూడబలుకొని తెలంగాణ మీద దుర్మార్గంగా, తెలంగాణ పెత్తనం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్నటువంటి దాడి తెలంగాణకు చేసే ద్రోహం తప్ప ఇంకేమి కాదు. దీన్ని ఖచ్చితంగా అటు అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో కానీ ఇంకా ప్రజాక్షేత్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళం. ఒక సంకల్పంతో, ఒక తపనతోటి, ఒక ఆరాటంతో కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరంని మీరు కుట్రతోటి, దుర్బుద్ధితోటి, రాజకీయ దుర్మార్గమైనటువంటి వంకర బుద్ధితోటి వాళ్ళ నిరర్ధకంగా మారుస్తామంటే ఊరుకునేది ఏం లేదు. తప్పనిసరిగా దానికి ఇవాళ తక్షణమే నిజాయితీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తక్షణమే నిజాయితీ ఉంటే ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలి, ఆ 2 పిల్లర్ల మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలి. లేకపోతే 4 రోజులు వెనక ముందు తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన రోజు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంత వంకర బుద్ధితోటి, ఎంత రాజకీయ దురుద్దేశంతో, ఎంత కుట్ర బుద్ధితో మాట్లాడినా కూడా బరాబర్గా తెలంగాణకు కాళేశ్వరం అనేది ఒక జీవనాడి లాంటిది, ఒక జీవధార లాంటిది, ఒక కల్పవృక్షం, ఒక వరప్రదాయిని. దాన్ని కాపాడుడే, దాన్ని పరిరక్షించుడే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి, సబ్బన్న వర్గాలకు దాన్ని వినియోగంలోకి తెచ్చి బరాబర్ దాని ఫలితాలు చూపిస్తాం. ఎందుకు జీవనడి అని చెప్పేసి చూపిస్తాం. అది చరిత్రలో నిలబడేది. ఆ చరిత్ర లేకుండా చేయాలన్నదే వీళ్ళ కుట్ర.